కూర్చునే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. నాండాలు చీల్చిపోయింది రాష్ట్రం మొత్తం. ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుండి ఈ రోజు వరకు దాదాపు 19 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ప్రతి చోట గొడవలు పెట్టడం లేదా మీరు చెప్పినటువంటి హామీలో సూపర్ 6 ఎక్కడ బాబు అని అడిగితే కల్తీ నెయ్యి అమ్మను వదిలేశాడు, పిల్లిని వదిలేశాడు, లేదా మదనపల్లి ఫైల్ పెద్దాం. ఒక్క డీవేషన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పనైనా చేశారని అడుగుతా ఉన్నా. చేయకపోగా మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూసా. మన శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడుతూ నా గురించి కూడా నేను ఎమ్మెల్యే పని చేసుకుంటా ఉన్నాను. డిస్కమ్మలా తెల్లమ్మలా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు తెల్లమ్మేశారు, ఇసుకమ్మేశారు మీరు. అది పోగా ఈ రోజు నువ్వు కొలవాసిన పల్లి క్వారీలు అమ్ముతావు. బంగారా జిల్లా బంగారం నువ్వు అమ్ముతావు. నువ్వు వ్యంగ్యంగా నువ్వు మాట్లాడటం నీ స్థాయిని దిగజారుస్తుంది. గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేమి నువ్వు మా తాత మా నాయన నేను అని చెప్పుకున్నటువంటి వాడు కాదు. హిస్టరీలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు దాదాపు 7 ఎలక్షన్లలో పోటీ చేశావు. 7 ఎలక్షన్లలో పోటీ చేస్తే 2 ఎలక్షన్లో ఓడిపోయావు. దాంట్లో నా చేతితో ఒకసారి అది కూడా ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే 2019 ఎన్నికల్లో నేను ఒక చిన్న వయసున్నటువంటి యువకుడుగా పలమనేరు నియోజకవర్గంలో వస్తే నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు. ఆ రోజు నువ్వు మంత్రి స్థాయిలో ఉంటే కానీ వీళ్ళు ఎరగని రీతిలో నీ జీవితంలో ఇంటికి అంత మెజార్టీ రాదు. 32,000 వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం నేనేం బాధపడను. నేను ఓడిపోయిన రోజు కూడా ఒక సెకండ్ కూడా బాధపడలేదు. నా ప్రెస్ మీట్ నువ్వు చూసే ఉంటావు. నేను ఓడిపోతే పొలమనేరులో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటే చెప్పా, నేను ఓడిపోయినానికి ఏం మాత్రం బాధపడలేదు. ఎందుకంటే ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు 3 పార్టీలు జత కలిపి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పాపం 3 పార్టీ వాళ్ళు జెండాలు వస్తే ఈ భుజం మీద 3 కండువాలు వేసుకొని తిరిగితే నీకు వచ్చింది 20,000 మెజార్టీ. నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 32,000 మెజార్టీ. ఆ రోజు 164 సీట్లు మావి. ఈ రోజు ఆ రోజు 151 సీట్లు మాది. ఈ రోజు 164 సీట్లు మీవి. అంత గాలిలో కూడా నీకు వచ్చినటువంటి మెజార్టీ ఎంత? ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మాట్లాడినటువంటి వ్యంగ్యంగా ఆ వ్యంగ్య భాషకి ఈ రోజు నేను నీకు సమాధానం చెప్తా ఉన్నా. పలమనేరు నియోజకవర్గంలో నేనేం హరిశ్చంద్రుడు అంటే పుట్టలేదు. కాకపోతే అమర్నాథ్ రెడ్డి కన్నా మంచి పాలు తీసుకున్నాను. మంచి పేరు మాత్రం ఈ మెజార్టీలో గెలిచే ఉన్నాను. నువ్వు నన్ను అలా మాట్లాడుతూ ఎంతవరకు నాడు అడుగుతూ ఉన్నా. నువ్వు చెప్తున్నావు ఈ రోజు మేము నిరూపిస్తాం. మీ సతీమణి గారి పేరు మీద కొలమాసంపల్లి పాలిలో జైలు నిత్యం అమ్ముతున్నారా లేదా అని అడుగుతూ ఉన్నా. అది పోగా మీరందరూ కూడా గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత
రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళైనా తెలంగాణలో ఉన్నారా? ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు? ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళందరి దాంట్లో కూడా వాళ్ళ అన్నగోలు అంటారు, బాగుపడతారు, వాళ్ళ పిఏ అంటారు, ఇంకోళ్ళు బాగుపడతారు. ఆఖరికి మీరు అందరూ గమనిస్తే బాలికల పాఠశాల ముందు వాళ్ళ పిఏ చేత అక్రమంగా కబ్జా చేసి బిల్లులు కట్టిస్తా ఉన్నారు. దానిలో పొద్దున అక్కడ వైన్ షాప్ పెడితే బాలికల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని నేను ఒక మాజీ శాసనసభ్యుడుగా కలెక్టర్కి ఫిర్యాదు చేశా, కమిషనర్కి ఫిర్యాదు చేశా, తహసీల్దార్కి ఫిర్యాదు చేశా. ఎవరు స్పందించకుంటే ఆఖరికి రోడ్లకు నేనే ఇచ్చుకుంటే 3 కేసులు పెట్టారు. వాళ్ళ పిఏ కంప్లైంట్ మీద ఒక కేసు, స్థానిక ఎస్ఐ ఇచ్చిన మీద నేను దురుసుగా మాట్లాడినానని చెప్పి 2 కేసులు, మొత్తం 3 కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టి ఏం పీక్కుంటారని మమ్మల్ని కానీ మీరు ఎంత అడగదక్కాలనుకుంటే మీకు అంత ఇబ్బంది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నా. నేను ఈ బహిరంగంగా అడుగుతా ఉన్నా. మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మన నాయకులు కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం అందరికీ చేయాలంటే 5 సంవత్సరాలు ఊరికి చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మా కార్యకర్త పురుషోత్తమని ఉన్నాడు. ఆయన లారీ గుండెల్లో గూగులెత్తింది. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. అందుకే సంవత్సరంన్నర క్రితం తిరుమల లడ్డులో అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డు కలుషితమైంది అని, అందులో ఆవు పువ్వు కలిపారు అని ఒక నీచాతి నీచమైన ఆరోపణ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేశాడు. ఎలా, ఎందుకు చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జూన్ నెల 3వ తారీఖున గెలిచినాడు. 12వ తారీఖున ప్రమాణం చేశాడు 2024 జూలై నెల 12వ తారీఖున కొండకు వెళ్ళినటువంటి ఒక 4 ట్యాంకర్లలో అందులో అవి అడల్టర్డ్ అంటే ఏదో మిక్స్ అయినటువంటివి అని తిరుమలలోనే పట్టుకొని వాటిని టెస్ట్కు పంపించారు. ఎవరిది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన హయాంలో, ఆయన అధికారంలోకి వచ్చిన 2 నెలలలో పంపించినటువంటి నెయ్యి కల్తీ అయ్యిందేనని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీడీబీ అంటే ఆనంద్లో ఉంటుంది, గుజరాత్లో సంస్థ. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 18వ తారీఖున 2024లో వెంటనే జగన్మోహన్ రెడ్డి లడ్డూలు తయారు చేయటంలో నెయ్యినే వాడలేదు, ఆవు కొవ్వు కలిపినారు నెయ్యికి బదులుగా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో పట్టుకున్నటువంటి ట్యాంకర్లు కాదు, చంద్రబాబు పట్టుకున్నటువంటి ట్యాంకర్లలో ఆవు కొవ్వు కలిపినారు అన్నటువంటి మాట. అంటే పట్టుకునేది వాళ్ళని కదా. సరే, అదే చంద్రబాబు ఆ మాట అన్న తర్వాత దేశమంతా కూడా పెద్ద చర్చ అయింది. సుప్రీంకోర్టే ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి గారు మీరు ఈ రకంగా మాట్లాడటం మంచిదా, పద్ధతా? కనుక మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాము, సిబిఐతో సిట్ని ఎంక్వైరీ చేపిస్తాము, రాష్ట్రంలో మీరు కూడా 2 మీ అధికారులను పెట్టుకోండి, సిబిఐ ఒక 3 అధికారులతో విచారణ జరుగుతుంది అన్నారు. సంవత్సరం పాటు విచారణ జరిపింది. సంవత్సరం పాటు రోజు మీరు పత్రికలు అందరూ చదివిన వాళ్ళే కదా,
రోజు జగన్మోహన్ రెడ్డి అందులో ఆవు కొవ్వు కలిపినాడు, పంది కొవ్వు కలిపినాడు, చేప కొవ్వు కలిపినాడు అనే మాటలే వచ్చాయి. రోజు అవే మాటలే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ మీకు అందరికీ తెలుసు. నేను ఎందుకు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నానంటే, మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి చేయలేక ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇక దిక్కుతోచక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులలో లేకపోయిన కారణంగా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది కనుక మనల్ని ప్రతిఘటించేటువంటి నాయకుడు ఒక్కడు ఈ రాష్ట్రంలో, ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కనుక మతం పేరుతో దెబ్బతీయాల జగన్మోహన్ రెడ్డిని. ఇతను హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసి మనల్ని రాజకీయంగా వేయడానికి ప్రయత్నం ప్రారంభించారు. అది హిందూగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాడో, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడో, అప్పటి క్రైస్తవులు అంటే పడుతూ, ముస్లింలు అంటే పడుతూ, మానవాదులు అంటే పడుతూ, బీసీలు అంటే అరెస్ట్ చేపిస్తాడు, రేట్ అంటే అసలు దగ్గరికి రాలేదు. ఇలాంటి కూటమి ప్రభుత్వం మనం సపోర్ట్ చేయాలా? కూతురు మనం తెలియక పడేయాలా? మీరు కంకణం కట్టుకోండి. మీ ఊరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కుక్కలు కలిగి ఆయన రెండు రాజ్యాంగం, ఆయన రాజ్యాంగం పాత్ర రాజ్యాంగం వద్దంటాడు, రెండు రాజ్యాంగం కావాలంటాడు. కుక్క పోతాడు, శ్రీకాంత్ ఉన్నాడు, ఆయన సొంత రాజ్యాంగం పెట్టుకున్నాడు. అక్కడేంటంటే కుటుంబంలో వైకాపా వాళ్ళు ఏ ఆఫీస్కు పోకూడదు, పోలీస్ స్టేషన్ పోకూడదు, ఎంఆర్ఓస్ పోకూడదు, ఎవరిని ఏం అడగకూడదు, సబ్ రిజిస్టర్ పోకూడదు. అన్ని శ్రీకాంత్ ఎమ్మెల్సీ ఏది చెప్తే అదే జరగాలి. పరిపాలన లేదు అక్కడ. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనం వేసిన ఓట్లు కాదు, ఈ విధంగా ఓట్లు వేసినారు కాబట్టి వాళ్ళు తెచ్చినారు. కాబట్టి ఈ మార్పును మనం గమనించాలి. దయచేసి మీకు అందరికీ మనస్ఫూర్తి చెప్తున్నాను. మనకి ఇప్పుడు అదే మీరు అంటారు మనకి పెద్దరి గ్రామాలు అంటే ఈ జిల్లాని 30 ఏళ్ళకి కాపాడుతున్నారు పార్టీ. అప్పుడు కాంగ్రెస్ వైకాపాలు ఆయనకి ఇబ్బంది కలిగితే వేలు పొంది కేసులు పెట్టారు. ఒక కేసులో రూల్ చేశారా? అట్లా రూల్ కాలేదు కాబట్టి మేము ఎందుకు అవమానం చేస్తాము? మా ఎమ్మెల్యే చేసి మాయ వాటికి చేర్చి అందరికీ టీవీలు చూస్తారు, ఓ ఏంటండి అయ్యో అయ్యో అనుకునేది. ఇట్లా నక్కదిక్కున్న నారా చంద్రబాబు మాట నమ్మకూడదు. అదే నీ కొడుకును, అదే నీ కొడుకు లోకేష్ టీవీ పంపిస్తే నువ్వు నీ పరివారం ఏ విధంగా ఏడుస్తున్నావు ఆలోచించండి. ఎవరినైనా చేసి పెట్టండి. అంబేద్కర్ ఎంత సీనియర్ అడ్వకేట్, సీనియర్ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాడు. ఎంత సత్యంగా అపశుద్ధ మాట్లాడు. అతను జైలు పంపిస్తావా? కాపులంటే ఇష్టం లేదు నీకు, కాపు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ కావాలా? ఈ పవన్ కళ్యాణ్ ధైర్యంలో పెట్టాడు అంటే అనవసరంగా ఆయన నివేదిక చేసి కమ్యూనిటీని వాడకం చేసి ఓటు వారికి వేస్తున్నాడు. చాలా అన్యాయం. ఈ మార్పును మీరు గమనించగా అదేవిధంగా ఆయన బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఆయన పెట్రోల్ పంపులు వేస్తారా? మా ఇంట్లో నేను ఎస్సీ కూడా అంటాను, నేనేం చేయను. ఎందుకంటే మా ఇంట్లో టిఫిన్ చేస్తానంటే మా ఇల్లంతా పడగొట్టేశానండి, మా కార్లన్నీ పడగొట్టేశానండి. తెల్లారి 9 నుంచి సాయంకాలం 4 గంటలకు నిర్బంధం చేస్తారండి. ఇదే డిఎస్పీ వచ్చాడు, ఎక్సైఎస్పీ వచ్చాడు, ఇంతమంది 50 మంది పోలీసు ఆఫీసులు కూడా ఏమి చేయాలి. మీకు చూశారు కదా అంబేద్కర్ బాబు ఇంట్లో వాళ్ళ ఇంట్లో బిడ్డలు పిల్లలు ఎంత బాధపడ్డారండి. ఈ విధమైన నీచమైన సీఎం ఎదుర్కొని ఉంటాడా? ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఈ దేశంలో ఎవరు ఉండదు. వీడికి బుద్ధి చెప్పాలంటే చంద్రబాబు బుద్ధి చెప్పాలంటే జగన్మోహన్ ఒక్కడే మొగుడు. జగన్మోహన్ సీఎం సీఎం కావాలి, చంద్రబాబు జైలు పంపాలి, లోకేష్ జైలు పంపాలి, ఆయన పరివారం అప్పుడే కానీ మన కార్యకర్తలు సంతోషంగా ఉంది. మన కార్యకర్తలు పదవలేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చంద్రబాబును ఓడించడానికి సిద్ధంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు.